రేపే జనవరి 25 ఆదివారం నాడు రథసప్తమి, సూర్య జయంతి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం ఇది. మాఘశుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఈ రోజు సూర్యుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించిన రోజుగా భావిస్తారు. ఈ రోజున స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని పురాణాల విశ్వాసం. ప్రత్యేకంగా 7 జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుని స్నానం చేయడం విశేష ఫలదాయకం. సూర్యుడు బుద్ధి, ఆత్మవిశ్వాసం, రాజసత్వానికి అధిపతి. ఈ రోజు పూజ చేస్తే పిల్లలకు విద్యాభివృద్ధి, ఉద్యోగ వ్యాపార విజయాలు, గృహశాంతి కలుగుతాయి. ముఖ్యంగా సూర్యునికి నీరు, ఎరుపు పువ్వు సమర్పించి సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం, గాయత్రి మంత్రం జపించండి. గోధుమలు, బెల్లము, ఎర్రబట్టలు దానం చేయండి. రథసప్తమి అంటే వెలుగుల పండుగ. శరీరానికి ఆరోగ్యం, మనసుకు శక్తి, జీవితానికి దిశ చూపించే పర్వదినం. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూడని వారు ఈ ఒక్కరోజు తిరుమలను సందర్శించినారంటే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అన్నిటినీ కూడా మనం ఒక రోజంతా చూడొచ్చు. తిరుమలలో ఈ పండుగ రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.